అధికారంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చిన్న మిస్టేక్ జరిగినా అసలుకే ఎసరు వస్తుంది. రాజకీయ అనుభవం, క్రమశిక్షణ అన్నీ ఒక్కసారిగా గాల్లో కలిసిపోతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఫేస్ చేస్తున్నారట ఓ టీడీపీ ఎమ్మెల్యే. కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రాసలీల వీడియోతో ఇరిగిపోవటం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా తన మాట చెల్లుబాటు కాక సొంత పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోక పవర్లో ఉండి కూడా కోరలు తీసేసిన పాములాగా అయిపోయి అయోమయంలో పడిపోయారట. ఈ క్రమంలో ఆయన కుమారుడు సొంత పార్టీ నాయకత్వంపైనే తిరుగుబాటు జెండా ఎగరవేయటం హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే, ఆయనకు వచ్చిన ఇబ్బందులేంటి, ఆయన కొడుకు చేసిన కామెంట్స్ ఏంటి, ఆ వివరాలు చూద్దాం. తిరుపతి జిల్లా సత్యవేడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. రాసలీలల వీడియోతో ఇరుక్కుపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ అధిష్టానం పక్కన పెట్టి శంకర్రెడ్డి అనే కొత్త నేతను ఇన్ఛార్జిగా నియమించడంతో రగడ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా తనకు సరైన ప్రోటోకాల్ దక్కడం లేదంటూ ఆదిమూలం గొడవ చేస్తున్నారు. తిరిగి తనకు పార్టీలో స్థానం దక్కదని డిసైడ్ అయిన ఆదిమూలం ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారంట. మరోవైపు పార్టీ ఇన్ఛార్జ్ శంకర్రెడ్డి కూడా తనదైన శైలిలో పావులు కదుపుతూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారంట. టీడీపీ అంతర్గత కలహాలతో సత్యవేడు రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు జెడ్పీటీసీ కోనేటి సుమన్ సొంత పార్టీ నాయకత్వంపైనే తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నాడు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే కోనేటి ఆదిమూలం జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. 2024 ఎన్నికల్లో లాస్ట్ మూమెంట్లో టీడీపీ టికెట్ దక్కించుకుని సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొద్ది నెలలకే రాసలీలలు వీడియో రూపంలో బ్యాడ్ లక్ ఆయన తలుపు తట్టింది. దీంతో సీఎం చంద్రబాబు ఆదిమూలంపై సస్పెన్స్ వేటు వేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి ఆదిమూలం తిరిగి టీడీపీకి దగ్గరయ్యేందుకు రకరకాల యత్నాలు చేశారు. అయితే పార్టీ పెద్దలు మాత్రం ఆదిమూలంను పట్టించుకోలేదు. ఇలా దాదాపు ఏడాదిన్నర కాలం పైగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా ఎలాంటి అధికారం, పార్టీ అజమాయిషీ లేకుండా పేరుకే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్టే, ప్రయోజనం లేదన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. ఏమాత్రం అధికారం లేని కుర్చీలో కూర్చొని ఎమ్మెల్యే కాలం వెళ్లదీస్తున్నారని పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక పార్టీ నుంచి సస్పెండ్ చేశారే కానీ అధికారం నుంచి కాదు కదా అన్న అభిప్రాయంతో ఏడాదిన్నర కాలంకి పైగా ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ అధికారుల నుంచి సరైన సహకారం లేదు. పైనుంచి ఆదేశాలు అలా ఉన్నప్పుడు అధికారులు చేసేది ఏమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ జిల్లాకొచ్చినప్పుడు వారికి స్వాగతం పలికి తానొచ్చానని హాజరు వేసుకుని వెళ్లిపోతారు. జిల్లా మంత్రి నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముందు వరుసలో కూర్చున్నా కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే అన్న గుర్తింపు, గౌరవం ఉండదు. ఇలా వచ్చామా, కనిపించామా, అలా వెళ్లామా అన్నట్టుగా ఉంటుంది ఎమ్మెల్యే కోనేటి పరిస్థితి. మరోవైపు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ఎమ్మెల్యే ఆదిమూలంకు చిరాకు తెప్పిస్తుందంట. అయితే నెలకో ఇన్ఛార్జ్లను మార్చడం, పార్టీ నుంచి సస్పెండ్ కావడం, అధికారులు మాట వినకపోవడం వంటి పరిస్థితులన్నీ ఎమ్మెల్యే ఆదిమూలంకు మింగుడు పడడం లేదంట. చివరకు అధికారంపై, పోలీసులపై ఎమ్మెల్యే విరుచుకుపడుతున్నారంట. మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి ఆటలు సాగడం లేదు. దాంతో ఆదిమూలం తనయుడైన జెడ్పీటీసీ సభ్యుడు సుమన్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో తన తండ్రికి విలువ ఇవ్వట్లేదని విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారింది. తన తండ్రి ఒక్కరే తప్పు చేయలేదని, ఎందుకు సస్పెండ్ చేశారని ఆయన ప్రశ్నించారు. అలాగే తాము పార్టీ కోసం ఖర్చు చేసిన డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి, మరుక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తాము పడ్డ కష్టానికి, పెట్టిన పెట్టుబడికి సరైన గుర్తింపు లేదని, పైగా తమపై అనవసర ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సత్యవేడు నియోజకవర్గంలో ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినట్టు చెప్పడం ఓ వింతైతే,
అసలు అంత పెద్ద మొత్తంలో పెట్టే స్థాయి వాళ్లకుందా అన్నది మరో చర్చ. అయితే క్షేత్రస్థాయిలో కష్టపడే వారి కాకుండా ఇతర ప్రయోజనాలను ఆశించే వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు దక్కాల్సిన కనీస గౌరవం దక్కడం లేదని, ఆర్థికంగా నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఆదిమూలం కానీ, అతని కుమారుడు ఎన్ని విమర్శలు చేసినా పార్టీ క్యాడర్ కానీ, నాయకులు కానీ స్పందించడం లేదు. నియోజకవర్గంలో ఆదిమూలంకున్న పరపతి పూర్తిగా తగ్గడం వల్లే ఈ రోజు అధికారులు కానీ, పార్టీ క్యాడర్ కానీ పట్టించుకోవడం లేదన్న భావన సర్వత్రా వినిపిస్తుంది. టీడీపీలోనే కొనసాగాలని ఎమ్మెల్యే ఆదిమూలం ఆశపడుతున్నా దానికి పరిస్థితులు అనుకూలంగా లేవని స్పష్టమవుతుంది. రాసలీలల వీడియోతో ఇరికిపోయి ఆ తర్వాత ఆ కేసు నుంచి బయటపడ్డారు. కానీ ఆయనకు ఇంకా టీడీపీ అధిష్టానం నుండి ఎలాంటి క్లియరెన్స్ రాలేదు. దీంతో కోనేటిపై సస్పెన్షన్ను తొలగించలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నా తనకు సరైన గుర్తింపు లేదన్న బాధ ఎమ్మెల్యేను తొలుస్తున్నది. దాంతో నేడు ఎమ్మెల్యేగా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇప్పుడు ఆయన కుమారుడు చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.